Hi friends, welcome to Nidhi Express channel. మీరు చూస్తున్నారు ఆల్ న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450. సో 450 అనేది మన ఇంజన్ కెపాసిటీ. సో ఇందులో ఏమేమి వస్తున్నాయి, ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి, 1 by 1 అన్నీ మనం చెక్ చేద్దాం, రివ్యూ చేద్దాం. మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అండ్ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ పైనుంచి మొదలు పెడితే మనకు సింగిల్ సీట్ వస్తుంది. సో స్ప్లిట్ కాకుండా సింగిలే. స్పోర్టివ్ సీట్ ఉన్నది. ట్యాంక్ వచ్చేసి 11 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ. ఇందులో వచ్చేసి ఫ్యూచర్లో వచ్చే ఎథనాయిల్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఆ స్టిక్కర్ కూడా మనకి ఇక్కడ ఉన్నది. అండ్ ఇంజన్కి వెళ్తే ఇంజన్ మనకు 450 cc, ఎగ్జాక్ట్గా 452. సో రౌండప్ చేసి 450 అనేది స్టిక్కరింగ్ ఇచ్చేసిరు గొరిల్లాది. అండ్ ఇది వచ్చేసి మనకు పవర్ 39.72 జనరేట్ చేస్తే, టార్క్ వచ్చేసి 40 న్యూటన్ మీటర్స్ టార్క్ జనరేట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి లిక్విడ్ కూల్డ్ ఇంజన్. సో ఇందులో లిక్విడ్ ఉంటుంది. వెళ్తే గ్రౌండ్ క్లియరెన్స్ వెహికల్ది 180 to 200 వరకు ఉంటుంది, విచ్ ఈస్ రీజనబుల్ గ్రౌండ్ క్లియరెన్స్. సో ఇందులో టెక్నాలజీ కూడా యూజ్ అయింది, అది కూడా చూపిస్తాను మీకు. డిజిటల్ మీటర్తో వస్తుంది. సో ఇందులో మనకు బ్రైట్నెస్ అనేది కూడా పెంచుకోవచ్చు. ట్రిప్ 1, ఫ్యూల్ రేంజ్, ఫ్యూల్ కన్జంప్షన్, వోల్టేజ్, ఎంత కావాలనుకుంటే అంత, సర్వీస్ డ్యూ ఎప్పుడుంది చూపిస్తుంది. అండ్ ఎనర్జీ, టెంపరేచర్, ఇంజన్ టెంపరేచర్. సో అలా అన్నీ చూసుకోవచ్చు మనం. మళ్ళీ ఈ బటన్ వచ్చేసి ఇక్కడ కింద ఉన్నది. ఈ బటన్ ప్రెస్ చేస్తుంటే మనకు అవన్నీ ఫీచర్స్ కనబడతాయి. ఏమొద్దు అనుకుంటే హోమ్ ప్రెస్ చేసుకుంటే బ్యాక్ టు హోమ్ రావచ్చు, హోమ్కి వచ్చేయచ్చు. అపియరెన్స్, ట్రిప్ పర్ఫార్మెన్స్, మై వెహికల్, సిస్టమ్ అండ్ ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్, ఫార్మ్వేర్ వర్షన్. సో ఇట్లా అన్నీ వస్తున్నాయి. హోమ్ బ్రేస్ చేస్తే బ్యాక్ వస్తుంది. ఫేవరెట్స్, ఏమన్నా ఫేవరెట్స్ యాడ్ చేసుకుంటే. అపియరెన్స్లో వెళ్దాం. సో గోల్డ్ లైన్ అంటే గోల్డ్ లైన్, ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ గోల్డ్ లైన్. బ్యాక్గ్రౌండ్ బ్రైట్నెస్ కూడా పెంచుకోవచ్చు. ఇందులో ఈ బ్రైట్నెస్ స్క్రీన్ ఉంది కదా, బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. వద్దనుకుంటే తగ్గించుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ అంటే హోమ్ బటన్ ప్రెస్ చేయాలా. స్క్రీన్ టైప్ అనలాగ్, డిజిటల్. సో ఇది డిజిటల్ స్క్రీన్. లేదు మనకు వద్దు అనుకుంటే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. స్క్రీన్ టైప్ అనలాగ్, బ్యాక్ టు అనలాగ్. సో ఇందులో ఏమేమి వస్తున్నాయి చూద్దాం. హోమ్ బటన్ ప్రెస్ చేస్తే ఇవన్నీ వెళ్ళిపోతాయి సెట్టింగ్స్. అనలాగ్లో మనకు కిలోమీటర్స్ చూపిస్తుంది, గేర్స్ ఎన్లో ఉంది, ప్రెసెంట్ న్యూటన్ అంటే మనకు ఆర్ఎంపి, కిలోమీటర్స్ ఎంత రన్ అవుతుంది. ఇందులో వాచ్ వస్తుంది, టెంపరేచర్ వస్తుంది, ఇది టైము. అండ్ ఇది ఫ్యూల్ గేజ్, ఎంత ఉంది ఫ్యూల్, ఏబిఎస్, ఇంజిన్, అండ్ ఇది హజార్డ్ లైట్. సో హజార్డ్ లైట్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ ఇండికేటర్ వేసి ఈడనే చూపిస్తుంది స్క్రీన్ మీద. ప్లస్ ఈ బటన్ వచ్చేసి ఈడుంది హ్యాండిల్ మీద, ఈడుంది బటన్. ఇంజన్ కిల్ స్విచ్ అబౌవ్ ఉన్నది, ఆఫ్ చేసిస్తా. అండ్ ఇది మోడ్స్, రైడ్ మోడ్, పర్ఫార్మెన్స్, ఈకో, రెండు ఉన్నాయి. సో 2 మోడ్స్ ఉన్నాయి ఇందులో. మీకు మైలేజ్ కావాలనుకుంటే మైలేజ్ చేసుకోవచ్చు ఈకో, పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే పర్ఫార్మ్ మోడ్లో డ్రైవ్ చేసుకోవచ్చు. సో ఇవి ఫీచర్స్. అనలాగ్ నైస్ ఫీచర్స్. ఇందులో మనకు చిన్నగా సీ పోర్ట్ కూడా ఇచ్చిండు. ఇక్కడ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఫోన్ అయినా ఏదైనా మన ఏమైనా సీ పోర్ట్ కనెక్టెడ్ ఏమైనా ఉంటే అవి ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ హ్యాండిల్ అయితే స్మార్ట్ హ్యాండిల్, మనకు రాయల్ ఎన్ఫీల్డ్ ఫీలింగ్ అయితే వస్తుంది ఇందులో.
ఇండికేటర్స్, ఈ హారన్ రాయల్ ఎన్ఫీల్డ్ బీమ్, లో బీమ్, ఎల్ఈడి ల్యాంప్. సో ఇందులో మనకు ఎల్ఈడి లైట్స్ వస్తున్నాయి, మధ్యలో రాయల్ ఎన్ఫీల్డ్ లోగో ఉంది, అండ్ ఇందులోనే మనకు టిప్పర్ వేసుకోవచ్చు. సో ఇది టిప్పర్, హై బీమ్, లో బీమ్, అంటే మనకు ఫోకస్ ముంగట్కి వస్తుంటాయి. సో నైస్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ మంచిగా వచ్చింది ఈసారి. అంటే ఫుల్ ముందుగాల హెలోజిన్ వస్తుండే, ఇప్పుడు ఎల్ఈడి హెడ్ ల్యాంప్ వస్తుంది. ఐ లైక్ ఇట్. అండ్ ఇది విత్ హజార్డ్ లైట్, 2 ఇండికేటర్స్, అంటే మొత్తం 4 ఇండికేటర్స్ వస్తాయి. ఇక్కడ ఉంది బటన్. సో ఫుల్ లైట్స్. మనకు ఫ్రంట్ ప్రొఫైల్లో చూద్దాం ఏమేమి ఉన్నాయి. మనకు సస్పెన్షన్, టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది ఇది, అండ్ డిస్క్ బ్రేక్, ఏబిఎస్ రెండు ఉన్నాయి మనకి ఇందులో. అండ్ టైర్ సైజ్ కూడా చూద్దాం. ఫుల్ బిగ్ అలాయ్ వీల్స్ తో వస్తుంది. C8 టైర్ ఉంది ఇందులో. 120/70 R17 is a tire size. Telescopic. 400cc 450cc ఇంజన్ అయితే సూపర్ ఉన్నది, పెద్దగా లిక్విడ్. ఇది ఇంజన్ ని కూల్ చేస్తుంది. సో క్లచ్ మూమెంట్ ఇది. సో ఇంజన్ అయితే స్ట్రాంగ్ కనబడుతుంది. అండ్ ఇది సైలెన్సర్ అయితే మొత్తం కొత్తగా డిజైన్ ఉంది బండిది. అండ్ ఇది 2 ఫుట్ రెస్ట్, బ్రేక్. ఇప్పుడు బాడీ చూస్తే సూపర్ సాలిడ్ ఉంది. బాడీ కరెక్ట్గా స్ట్రాంగ్, రాయల్ ఎన్ఫీల్డ్ లెక్క. బ్యాక్ ప్రొఫైల్కి వస్తే వీల్ గురించి మాట్లాడుకుంటే డిస్క్ బ్రేక్, ఏబిఎస్, అలాయ్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్. సైజ్ వచ్చేసి 160/R60/R17 టైర్ సైజ్. సో టైర్ అయితే చాలా పెద్దగా ఉన్నది. ఇటు నుంచి చూస్తే మనకు టైర్ సైజ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ నంబర్ ప్లేట్ పెట్టుకోవచ్చు. టైర్ ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఉన్నది. సూపర్. సస్పెన్షన్ వచ్చేసి వెనకది మోనో షాక్ అబ్జర్వర్, అంటే మిడిల్లో వస్తుంది. అండ్ ఇది 2 ఇండికేటర్స్ అనేది ఇండికేటర్స్లోనే ఇచ్చేసి, విచ్ ఈస్ డిఫరెంట్ థింకింగ్ బై రాయల్ ఎన్ఫీల్డ్. జనరల్గా అయితే మనకు స్టాప్ లైట్ ఈడైనా ఇస్తాడు, ఈడిస్తాడు. స్టాప్ లైట్ ఇవ్వలేదు, ఇందులోనే ఉన్నాయి. సో ఇండికేటర్స్లోనే స్టాప్ లైట్. ఈవెన్ ఇందులో ఇండికేటర్ వేస్తే ఇండికేటర్ బ్లింక్ అవుతుంది లైక్ దిస్. ఈవెన్ హజార్డ్ లైట్ ఆన్ చేసుకున్న 4 లైట్స్ వస్తాయి. సో ఇట్స్ లైక్ ఇంక్లూడింగ్ స్టాపర్ అండ్ ఇండికేటర్ రెండు ఉన్నాయి. ఫీచర్ అయితే బాగుంది. అండ్ మన సేఫ్టీ గ్రిల్ అనేది సైడ్కు ఉన్నది, ఈ గ్రిల్. సో లేడీస్ ఎవరైనా కూర్చుంటే సేఫ్టీ వీల్లో ప్రాబ్లం కాకుండా సేఫ్టీ గ్రిల్. నాకైతే నచ్చింది ఇది. ఫుట్ రెస్ట్ సూపర్ ఉంది, స్మార్ట్ ఫుట్ రెస్ట్. అండ్ ఇక్కడ గొరిల్లా 450 స్టిక్కరింగ్ ఈడ కూడా ఉన్నది, గొరిల్లా అండ్ రాయల్ ఎన్ఫీల్డ్. సో అదేలా మిస్ అవుతాం. మా ఏ ఖాసే గాడి పగడా. సైడ్ స్టాండ్ అయితే సూపర్ సాలిడ్ ఉంది. సో ఇది సైడ్ స్టాండ్ అండ్ ఇది సెంటర్ స్టాండ్. సెంటర్ స్టాండ్ వేయడానికి చాలా మంది కష్టపడతారేమో, కానీ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ బైక్స్లలో ఈజీ టు స్టాండ్. కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, బట్ ఇట్స్ రాయల్ ఎన్ఫీల్డ్ కాబట్టి you need to put some effort. So it has connected with technology, fully latest bike,
థండర్ అట్లాంటివి వస్తుండే అప్పుడు, దాని రీప్లేస్మెంట్ ఏది నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో ఇది చూసుకుంటే మడ్గార్డ్ మంచిగానే ఉంది. ఇక్కడ నంబర్ ప్లేట్ వస్తుంది. ఈ షోరూమ్ వాళ్ళు అలా బండి మోడల్ స్టిక్కర్ పెట్టిరు. హెడ్లైట్ అయితే బాగుంది కదా. అప్ టు ఎథనాయిల్ కూడా ఇందులో ఫ్యూచర్లో ఎథనాయిల్ వస్తే ఎథనాయిల్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇది కీ ఇన్సర్ట్ చేసి ట్యాంక్ ఓపెన్ చేసుకోవచ్చు. మనకు 2 కీస్ వస్తున్నాయి. ఆన్ పరంగా స్కీ ప్లేట్, అంటే స్కీ ప్లేట్ అన్నం లేము కానీ ఇది ప్రొటెక్షన్ ఇంజిన్కి గ్రౌండ్. ఇక మనకు ఇక్కడ నుంచి ఇంజిన్ ఆయిల్ కూడా కనబడుతుంది. ట్రాన్స్పరెంట్ గ్లాస్ అయితే ఉన్నది. స్మాల్గా ఇంజిన్ ఎంత ఉంది అట్లా చూసుకోవచ్చు కలర్. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ నిధి ఎక్స్ప్రెస్. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. సో మాకు కూడా కొంచెం వ్యూస్ వస్తాయి. సో బుకింగ్ పర్పస్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ నెరెడ్మెంట్ దగ్గర ఉన్నది. ప్లీజ్ బుక్ యువర్ వెహికల్స్ ఎట్ నెరెడ్మెంట్. నాకు కూడా వెహికల్ ఇచ్చారు వాళ్ళు, సపోర్ట్ చేసిరు వీడియో షూట్ చేసుకోనికి. థ్యాంక్ యూ.